హాయ్ నమస్తే అందరికీ. నా పేరు శ్రవంతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను టైలరింగ్ టాక్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ డౌన్. అండ్ టైలరింగ్ గురించి ఏమైనా టిప్స్ అండ్ సజెషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా నన్ను మొహమాటం లేకుండా అడగొచ్చు. మన ఛానల్లో ఇప్పటి నుంచి స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హౌ టు స్టార్ట్ టైలరింగ్ ఎట్ హోమ్. ఇంట్లో ఉంటూ టైలరింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దానికి కావాల్సిన వస్తువులు ఏంటి, టిప్స్ ఏంటి వంటి విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మీకు చెప్పేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు బిగినర్స్ అయితే మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పుడు కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం. ముందుగా కావాల్సిన వస్తువులు: కుట్టు మిషన్, మంచి పదును గల కత్తెర, కాటన్ లేదా సిల్క్ దారాలు, చాక్ పీస్ లేదా మార్కర్స్, కొలతల టేపు, స్కేలు, పిన్స్ లేదా బాల్ పిన్స్, నీడిల్స్ ఫర్ మిషన్, అదేనండి మిషన్ కి నీడిల్స్ ఉంటాయి కదా, సూదులు అవి, హెమ్మింగ్ సూదులు, మిషన్ పాదాలు లెఫ్ట్ రైట్ ఫుట్స్. ఒకవేళ మీరు బ్లౌజులు కుడదాం అనుకుంటే మాత్రం హుక్స్ తెచ్చుకొని స్క్వేర్ లో పెట్టుకోండి. సో మీరు కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఒక న్యూస్ పేపర్ అండ్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది పెన్ ఇంకా ఒక నోట్బుక్. ఏమేమి వస్తువులు కావాలో మేము చూసారు కదా. సో ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం కొట్టాలి ఫస్ట్ అనేది అయితే ఇప్పుడు నేను మీతోని షేర్ చేసుకుంటాను. సో అదేంటంటే, ముందుగా మీరు చేతి పనితోని స్టార్ట్ చేయాలి. చేతి పని అంటే పెద్దగా ఏమీ లేదండి. హుక్స్ కుట్టడము, బ్లౌజ్ కి కింది వైపున హెమ్మింగ్ చేయడము, మెడకి హెమ్మింగ్ చేయడము, హుక్స్ లూప్స్ అదేనండి, కాజాలు కుట్టడము, గుండీలకు కాజాలు కుట్టడము, ఇలాంటి వాటిని మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో దట్ మీకు సూది మీద ఒక పట్టు అనేది దొరుకుతుంది అండ్ ఇంకా మీకు నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఫస్ట్ మోటార్ హెల్ప్ తో మాత్రం కుట్టకండి. మోటార్ జోలికైతే పోకుర్రి. ఎందుకంటే మీకు ఇది వరకు మోటార్ మీద కుట్టిన ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో మీరు తొక్కరాని చోట ఏమన్నా తొక్కినా కూడా మీ చేయి మీదకి స్టిచ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మిషన్ ని ఫూట్ ఏదైతే ఉంటుందో దాని ముందు వెనక్కి తొక్కడం అయితే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఫస్ట్ క్లాత్ ని వేస్ట్ చేయకండి. మీరు ప్రాక్టీస్ కోసం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్ట్రైట్ స్టిచెస్, నెక్స్ట్ స్క్వేర్ స్టిచ్, నెక్స్ట్ ట్రయాంగిల్ స్టిచ్, తర్వాత సర్కిల్ స్టిచ్. ఇవన్నీ మీరు క్లాత్ మీద కాకుండా పేపర్ A4 షీట్ అయినా ఓకే, లేదా న్యూస్ పేపర్ అయినా ఓకే, వీటి మీద ట్రై చేయండి. కటింగ్ కూడా పేపర్ మీదనే ట్రై చేయండి. న్యూస్ పేపర్ అనేది మీకు ఈ టైలరింగ్ లో చాలా యూస్ఫుల్. అండ్ ఇక నాకు న్యూస్ పేపర్ మీద కుట్టడు వచ్చింది, ఇక నేను ఎట్లా కుట్టినా ఏం కాదు అని బయట బట్టల మీద మాత్రం ప్రయోగాలు చేయకూర్రి. ఎందుకంటే మన ఇంట్లో అయితే ఊకుంటారు కానీ బయట వాళ్ళు అయితే అస్సలు ఊకోరు. కాబట్టి మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది వేటి మీద అంటే, చిన్నపిల్లల లంగోటీలు, జుబ్బాలు, ఈ ఫుల్ పెట్టికోట్స్, ఇలాంటి వాటి మీద పర్ఫెక్షన్ పొందాలి. ఇలాంటి వాటితో మనం ప్రాక్టీస్ చేయాలి. కాటన్ క్లాత్తోని ప్రాక్టీస్ చేయాలి. సో దట్ మీకు మంచి పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఈ నానమ్మ అమ్మమ్మలు ఉంటారు కదా, వీళ్ళ బ్లౌజులు వితౌట్ లైనింగ్ బ్లౌజ్ పీస్లు ఉంటాయి కదా, వాటి మీద ట్రై చేయాలి. అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ గంట సింబల్ అయితే నొక్కి పెట్టుకోండి. మనం ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఒక చిన్న మెసేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ అయితే స్టిచ్చింగ్, కటింగ్ ఉంటాయి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీకైనా అర్థం కావట్లేదంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఆ కామెంట్స్ని నేను మీ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మన ముందు వీడియోస్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో దట్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా బూస్టప్ లాగా అనిపిస్తుంది. సో నాకు కొంచెం సపోర్ట్ కావాలి. మీకు టైలరింగ్ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను. చిన్నపిల్లల లంగోటీలు, జుబ్బాలు, ఈ ఫుల్ పెట్టికోట్స్ మీద ట్రై చేయండి ఫస్ట్ అని నేను చెప్పాను కదా. ఈ చిన్న
డ్రెస్సులు ఇవన్నీ కుట్టే దగ్గర నుంచి ఒక పర్ఫెక్ట్ ఫినిషింగ్ గల మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టే విధంగా మిమ్మల్ని నేను ఖచ్చితంగా మారుస్తాను. సో ఆ టాలెంట్ని మీకు పంచుదామని చెప్పి ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. మీరైతే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయండి. సో దట్ మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మిగిలినంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్, నమస్తే. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.